మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత జగిత్యాలలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏ పార్టీకి ఆ పక్షం పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నాయి. జీవన్ రెడ్డి ఎపిసోడ్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ల మధ్య మాటల తూటాలకు ఇక్కడి రాజకీయమే కారణమైంది. జగిత్యాల పొలిటికల్ పిక్చర్లో తాము కనబడటం లేదు అన్న ఆందోళన బీజేపీలో మొదలైంది. రేసులో వెనకబడిపోయాము అన్న చర్చ పార్టీ క్యాడర్లో సాగింది. అందుకే అటు బీఆర్ఎస్ కు ఇటు కాంగ్రెస్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు నిజామాబాద్ ఎంపీ అరవింద్ రంగంలోకి దిగారు అని వినిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. జగిత్యాలలో బీజేపీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇక్కడ 42,000 ఓట్లను సాధించింది. అంతకుముందు డిపాజిట్లు దక్కని బీజేపీకి గత ఎలక్షన్లలో బోగస్ శ్రావణి ఏకంగా ఓవైపు జీవన్ రెడ్డిని, మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఢీకొట్టారు. ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఇక్కడ కమలానికి ఇన్ని ఓట్లొచ్చాయి. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ గణనీయమైన ఓట్లను సాధించింది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో జీవన్ రెడ్డికి సమానంగా ఓట్లు రావడంతో జగిత్యాలలో కమలం బలమేంటో అర్థమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కంటే 2 కౌన్సిలర్ సీట్లను ఎక్కువే గెలుచుకుంది. కానీ ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల్లో బీజేపీ కొంత వెనకబడింది అన్న చర్చ జరుగుతోంది. జీవన్ రెడ్డి ఎపిసోడ్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు విమర్శించుకోవడంతో నువ్వా నేనా అన్నట్టు పరిస్థితి మారింది. కానీ ఇక్కడ సీన్లో లేని బీజేపీ సైలెంట్ మోడ్లో ఉండాల్సొచ్చింది. అందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ టార్గెట్గా కమలం ఎంపీ అరవింద్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లాకు కేంద్రీయ నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది. కోరుట్ల నియోజకవర్గంలో నవోదయ స్కూల్ నిర్మాణం పూర్తయింది. కానీ జగిత్యాలలో నిర్మించతలపెట్టిన కేంద్రీయ విద్యాలయానికి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదు. దీనిపై బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిర్లక్ష్యంతో ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. సంజయ్ కుమార్ తన భూములకు ధరలను పెంచుకునేందుకు కేంద్రీయ విద్యాలయాన్ని ప్రతిపాదన ప్రాంతం నుంచి వేరే చోటికి మార్చాలని ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ అరవింద్ గతంలో ఆరోపించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి భూమి అంశంపై జనంలోకి వెళ్లేందుకు ఈ ఎంపీ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 15 లోపు సెంట్రల్ స్కూల్ కు స్థలాన్ని కేటాయించకపోతే ఎంపీ అరవింద్ జగిత్యాలలో నిరాహార దీక్షకు దిగుతారని బీజేపీ ఇన్ఛార్జ్ బోగస్ శ్రావణి ప్రకటించారు. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ రంగంలోకి దిగుతోంది. కేంద్రీయ విద్యాలయం స్థలం కేటాయింపు కోసం ఎంపీ అరవింద్ చేసే దీక్షకు ప్రభుత్వం దిగిరాకపోతే జూన్లో పాదయాత్ర చేపట్టే అవకాశం ఉందని కమలం వర్గాల్లో వినిపిస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి పార్టీ శ్రేణులను క్రియాశీలకం చేయాలని భావిస్తున్నారు అన్న చర్చ జరుగుతోంది. మరి అరవింద్ డిమాండ్కు రాష్ట్ర సర్కార్ దిగివస్తుందా? మే 15 లోపు కేంద్రీయ విద్యాలయానికి స్థలాన్ని కేటాయిస్తుందా? అరవింద్ వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నది చూడాలి.